బస్ ట్రావెల్‌లోకి అర్జున్ అండ్ నా బ్యాగ్‌లో ఏం ప్యాక్ చేసేసానో చూసేసేయండి. అర్జున్‌తో ఎక్కడికెళ్ళినా ఈ బ్యాగ్స్ అయితే కంపల్సరీ కాబట్టి ఫస్ట్ అయితే అర్జున్ డైపర్ బ్యాగ్‌లో ఆల్రెడీ ఉన్న వస్తువులన్నీ తీసేస్తూ ఉన్నానన్నమాట. ఎందుకంటే కొంచెం గందరగోళంగా అయిపోయి ఉన్నాయి. సో కొంచెం ఆర్గనైజ్డ్‌గా పెట్టుకుందాము అని చెప్పేసి అర్జున్‌కి డైపర్ బ్యాగ్‌లో ఇంకొక ఆర్గనైజర్ కూడా పెడతానన్నమాట నేను. సో దాంట్లో వచ్చి కొన్ని డైపర్స్, వెట్ వైప్స్ అండ్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ పెడుతున్నాను. అండ్ అర్జున్ డ్రై స్కిన్ కాబట్టి మాయిశ్చరైజర్ అయితే కంపల్సరీగా హ్యాండీగా ఉండేటట్టే చూసుకుంటాను. దెన్ డైపర్ చేంజ్ చేయడానికి ఒక క్లాత్ పెడుతున్నాను అన్నమాట. యూజ్ చేసిన డైపర్స్ పడేయడానికి అయితే నేను ఖచ్చితంగా ఇట్లా డస్ట్బిన్ కవర్స్ అయితే ఖచ్చితంగా క్యారీ చేస్తాను వైల్ ఐఎమ్ ట్రావెలింగ్. అర్జున్ కి అయితే ఇంకొక ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్ కూడా పెడుతున్నాను. వీ నెవర్ నో కదా బేబీస్ కి ఎప్పుడు ఏది అవసరం అవుతుందో. దెన్ ఇవన్నీ కూడా డైపర్ బ్యాగ్ లో నీట్ గా సర్దేసుకుంటూ ఉన్నాను. అండ్ అర్జున్ కోసం వచ్చేసి ఒక హ్యాండ్ టవల్ కూడా పెడుతూ ఉన్నాను. దే ఆల్వేస్ టెన్ టు గెట్ మెస్సీ కాబట్టి ట్రావెలింగ్ అప్పుడు బేబీస్ కి సెపరేట్ గా బ్లాంకెట్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ చిన్న టాయ్ కూడా పెడుతున్నాను జస్ట్ టు ఎంటర్టైన్ అర్జున్. దెన్ ఇప్పుడు నా బ్యాగ్ లో ఏం ప్యాక్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నా వర్క్ కి సంబంధించిన అన్ని ప్యాక్ చేసేసుకుంటూ ఉన్నాను. లైక్ మొబైల్, మై ఐప్యాడ్, మై నోట్బుక్. ఇవైతే చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ గా వీటి పని పైన వెళ్తున్నాను కాబట్టి ఇవి మిస్ చేయకూడదు అని చెప్పేసి నా హ్యాండ్ బ్యాగ్ లోనే పెట్టేసుకుంటూ ఉన్నాను. చిన్న మేకప్ పౌచ్ లాంటిది అయితే క్యారీ చేస్తాను. దాంట్లో అయితే కొన్ని మింట్స్ ఉంటాయి, ఒక పర్ఫ్యూమ్ ఉంటుంది, కొన్ని లిప్స్టిక్స్ ఉంటాయి అండ్ దట్స్ అండ్ లిప్ బామ్ అయితే నాది ప్రతి పౌచ్ లో ఉంటుంది అండ్ ప్రతి బ్యాగ్ లో ఉంటుంది కాబట్టి లిప్ బామ్ అయితే నేను అస్సలు మిస్ చేయలేను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై వాలెట్ అన్ని ప్యాక్ చేసేసుకున్న తర్వాత గుర్తొచ్చింది నేను కొన్ని ఐటమ్స్ తీసుకోవాలని చెప్పేసి సో పక్కనే ఉన్న పర్పుల్ కి వెళ్ళిపోయాను అనమాట. దెన్ అక్కడ కొంచెం షాపింగ్ ఉంటే ఇంటికి వచ్చేసాను. దెన్ అర్జున్ కి వచ్చేసి ఇట్లా పొడి ఇడ్లీ ప్రిపేర్ చేసేసాను. బస్ లో ఏమన్నా ఆకలిస్తే తినడానికి ఉంటుంది అని చెప్పేసి. దెన్ అర్జున్ కి కావాల్సిన బాడీ వాష్, బాడీ మాయిశ్చరైజర్, ఫేస్ వాష్ అవన్నీ కూడా ప్యాక్ చేసేసుకుంటూ ఉన్నాయి. రీసెంట్ గా అయితే అర్జున్ కి అవినో బేబీ నుంచి ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాను. అవి చాలా మంచిగా వర్క్ అవుతున్నాయి అర్జున్ డ్రై స్కిన్ కి. అండ్ నా అవి కూడా లాస్ట్ మినిట్ ప్యాకింగ్ చేసేసి అర్జున్ కి కొన్ని మెడిసిన్స్ కూడా ప్యాక్ చేసేసాను. ఇప్పుడిప్పుడే అర్జున్ కి కొంచెం కొంచెం రైమ్స్ అలవాటు చేస్తూ ఉన్నాను. సో దట్ వర్డ్స్ అండ్ కలర్స్ అవన్నీ నేర్చుకుంటాడు అని చెప్పేసి మా అర్జున్ అయితే కొంచెం బాగానే ఎక్కువ చూస్తూ ఉన్నాడు. అండ్ దెన్ తర్వాత అర్జున్ కి బుట్టలో వచ్చేసి మిల్క్ పౌడర్, కొన్ని కుకీస్, హాట్ వాటర్, బనానా అండ్ చేసి పెట్టిన పొడి ఇడ్లీ అన్ని కూడా ప్యాక్ చేసేసాను. ఈ బేబీస్ తో మనకి ఎక్కడికి వెళ్తున్నా ఇన్ని బ్యాగ్స్ అయితే తప్పవు కదా. అండ్ వాటర్ బాటిల్ కూడా ప్యాక్ చేసుకున్నాను. నాకు అన్నయ్య ఎప్పుడు ఏం అడుగుతాడో నాకు తెలియదు కాబట్టి అన్ని ప్రిపేర్డ్ గా ఉండాలనుకుంటాను. సో మేమంతా రెడీ అయిపోయి వీఆర్ వెయిటింగ్ ఫర్ అ క్యాబ్. అర్జున్ కి కూడా చెప్పాను అనమాట మనం ఆర్చ్కి వెళ్తున్నాం, అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పేసి. అర్థమైందో లేదో తెలియదు కానీ హీ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ. యాజ్ లాంగ్ as I take him along, he'll be super happy అన్నమాట. బస్ జర్నీ ఎలా జరిగిందో నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తాను. ఇఫ్ యూర్ లైకింగ్ మై కాంటెంట్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్.